సకల ప్రాణకోటికి ఆధారం పంచభూతాలైన నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని అంటారు. ఆ పంచభూతాలకు ప్రతిరూపంగా మన దేశంలో పరమేశ్వరుని పంచభూత శివలింగంగాను పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో పరమశివునికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. అందులో పంచభూత శివలింగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. లింగోద్భవ పుణ్యకాలంలో శివస్మరణ ముక్తిదాయకం అంటారు. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అన్నింటా వ్యాప్తి చెంది ఉన్న పంచభూతాత్మక స్వరూపుడు, సాకారుడు, నిరాధారుడు అయిన లయకారుడు ఆ మహాశివుడు. ఈ పంచభూతాత్మిక పంచభూత శివలింగాలు నెలకొన్న పుణ్యక్షేత్రాలు కాంచీపురం, జంబుకేశ్వరం, అరుణాచలం, శ్రీకాళహస్తి, చిదంబరం. ఆకాశలింగం పరమేశ్వరుని అతి పవిత్రమైన పంచభూత లింగాలలో ఆకాశలింగం ఒకటి. ఆకాశతత్వానికి ప్రతీకగా ఇక్కడి శివలింగాన్ని పూజిస్తారు. ఈ ఆలయంలో 9 గోపురాలు ఉంటాయి. వీటిని మనిషిలోని నవరంధ్రాలకు ప్రతీకలుగా చెబుతారు. ఈ ప్రాచీన దేవాలయం శివుని నటరాజు స్వరూపంతో పాటు గోవిందరాజులు, పెరుమాళ్లను సంబంధించి ఉంటుంది. ఇక్కడ పరమశివుడు 3 రూపాల్లో దర్శనమిస్తాడు. శివుడు శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా ఇక్కడ స్వర్ణాలంకార భూషితుడై నటరాజస్వామి రూపంలో పరమశివుడు ఉంటారు. పరమేశ్వరుని 3వ రూపాన్నే చిదంబర రహస్యం అంటారు. దీనినే ఆకాశతత్వానికి ప్రతీకగా భావిస్తారు. తెరను తొలగించినప్పుడు బంగారు బిల్వపత్రాల వరుసలు స్వామి కనిపిస్తారు. స్వామికి వేసిన తెరను తొలగించినప్పుడు బయటవైపు ఉండే నలుపు అజ్ఞానాన్ని, లోపలి వైపు ఉండే ఎరుపు జ్ఞానాన్ని సూచిస్తుంది. పృథ్వీలింగం కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర శివలింగం భూమిని సూచిస్తుంది. ఈ ఆలయానికి 4 వైపులా 4 గాలిగోపురాలు ఉంటాయి. భారతదేశంలోని అతిపెద్ద గాలిగోపురాలను గల ఆలయంలోని ఇది ఒకటి. ఈ ఆలయంలోనే 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఇక్కడి శివలింగం మామిడి చెట్టు కింద వెలిసిన దైవం కాబట్టి ఇక్కడ శివలింగాన్ని ఏకాంబరేశ్వరు లింగంగా కొలుస్తారు. ఈ మామిడి చెట్టు 3500 సంవత్సరాల క్రితం నుంచి ఉందని చెబుతారు. అగ్నిలింగం తమిళనాడు రాష్ట్రంలోని అన్నమలై లేదా అరుణాచలం క్షేత్రం ఉంది. పంచభూతాలలోని అగ్ని భూతానికి ఇది ప్రతీక. అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ అని అర్థం. దీనిని బట్టే ఈ క్షేత్రానికి అరుణాచలం అనే పేరు వచ్చింది. కేవలం స్మరణతోనే ముక్తిని ప్రసాదించే ప్రదేశంగా భక్తులు ఈ క్షేత్రాన్ని నమ్ముతారు. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. శివాజ్ఞతోనే విశ్వకర్మ ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని నిర్మించినట్లు కథనాలు చెబుతాయి. జలలింగము తమిళనాడు రాష్ట్రంలోని తిరుచుకి 11 కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వర ఆలయం ఉంది. పూర్వము ఇక్కడ జంబు వృక్షాలు అధికంగా ఉండడం వలన, ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రం కావడం వలన ఈ ప్రదేశానికి జంబుకేశ్వరుడుగా పేరు వచ్చింది. ఇక్కడ జంబుకేశ్వర లింగం పశ్చిమ ముఖంగా ఉంటుంది. నీటితో నిర్మితమైన ఈ లింగం నుండి పానపట్టం నుండి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. అందుకే పానుపట్టంపై వస్త్రాన్ని కప్పుతారు. దీనిని కొద్దిసేపటి తర్వాత పిండి ఆ నీటిని భక్తులకి చూపిస్తారు. వాయులింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి క్షేత్రం ఉన్నది. ఇక్కడ శివలింగాన్ని వాయుభూతానికి ప్రతీకగా కొలుస్తారు. కర్పూరలింగంగా పిలిచే ఈ శివలింగం చుట్టూ అనేక దీపాలు నిశ్చలంగా ఉంటాయి. కానీ
స్వామివారి ఎదుటిగా ఉండే దీపం మాత్రం ఎప్పుడు రెపరెపలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ లింగాన్ని ప్రాణవాయువు లింగంగా పూజిస్తారు. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కారణంగానే ఇది జరుగుతుంది అని, ఇక్కడి లింగానికి ప్రాణం ఉందని భక్తుల విశ్వాసం. ఓం నమ శివాయ.